నమస్కారం. ప్రేక్షకుల మదిలో నిలిచిన ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ చాటి హైదరాబాద్లో తృతీయ బహుమతిని గెలుచుకోవడం పట్ల సుద్దాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బాలల దినోత్సవం 2024ను పురస్కరించుకొని తెలంగాణ సంగీత నాటక అకాడమీ మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ వారు సంయుక్తంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించినటువంటి సంగీత, సాహిత్య, గాన, నృత్య ఏకపాత్రాభినయం వివిధ పోటీల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల ప్రాథమికోన్నత పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థినులు పాల్గొని ఉత్తమ ప్రదర్శనలు కనబరిచి గ్రూప్ డ్యాన్స్లో తృతీయ బహుమతి, వ్యాసరచన పోటీలో అనుదీప్తికి తృతీయ బహుమతి, గానంలోనూ అనన్యకి తృతీయ బహుమతి పొంది పాల్గొన్న 3 అంశాల్లో తెలంగాణలో కవి అంత్యశ్రీ చేతుల మీదుగా బహుమతులు పొంది సుద్దాల పాఠశాలకు, సుల్తానాబాద్ మండలానికి, పెద్దపల్లి జిల్లాకి వన్నె తెచ్చారని నిర్వాహకుల ద్వారా ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్థినిలు అనుదీప్తి, అనన్య, అవంతిక, శ్రీవర్షిణి, అనన్య, మహితాలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు అభినందించారు. పాఠశాలలో విభిన్న అంశాల్లో ప్రతిభ కనబరుస్తూ ఉంటూనే ఉంటుందని, దీనికి సహకరిస్తున్న ఉపాధ్యాయ బృందానికి అలాగే గౌరవ పోషకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గ్రామ ప్రజలు అభినందించారు.
తెలంగాణ భాష ఇది తేనె చిందే భాష బతుకమ్మ తంగెడు పూల బంగారీ ఆశ తెలంగాణ